ఉంది చేయమ్మని నీకు ఇస్తాడు, నడిపిస్తాడు. నీ కంఠభూషణాలు కానీ నీ అలంకారాలు కానీ దేవునికి సమర్పించుకో. నీవు దేనికి లోబడకుండా నీ మనసంతా దేవుని మీద కేంద్రీకృతంగా పెట్టు. వ్యాధి బాధల యందును నేను నీకు తోడున్నాను తండ్రి కుమారి అని చెప్తున్నాడు దేవుడు కదా. నీవు ఎలా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు? ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ వాక్యము, ఎల్లప్పుడూ బైబిల్ చదువుట, ఎల్లప్పుడూ పాటలు పాడుతూ, ఎల్లప్పుడూ స్తుతి గీతాలు నీ నోటితో పాడుతూ, నీకు వచ్చినా రాకపోయినా దేవుని స్మరిస్తూ, నీ ఆలోచనలు దేవుని ఆలోచనలై ఉండాలి. మరి ముఖ్యంగా ఎవరి ఆలోచనలు నీలోనికి రాకూడదు. ఎందుకంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు నీవు మౌనివై ఉన్నప్పుడు నీలో దేవుని యొక్క ఆలోచనలు నీకు వస్తాయి. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. దేవుని ఆలోచన నీలో ఉంటే జరగబోయేవి కూడా నీకు దేవుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే నీవు అనుకుంటా ఇప్పుడు నేను ఇది ఊహించుకుంటా ఇదా ఎట్లా అనుకునేటప్పుడు ఎవరితో ఒకరి సహాయము ద్వారా దేవుని యొక్క సహాయం ద్వారా నాకు సహాయము అందుతుంది. అందుకని మనము దేవుణ్ణి ఎప్పుడు విడిచి ఉండటానికి వీల్లేదు. మందిరం కలకలలాడుతూ నిండారుగా ఉండాల్సిన మందిరం కొదువై ఉన్నది. ఏమి కొదువై ఉన్నది ఇక్కడ? ఈ మందిరంలో ఎవరైతే నిజమైన బిడ్డలుగా ఉన్నారో వారు నిలబడి ఉన్నారు. విత్తనాలు వేశాడు దేవుడు.